హాయ్, వెల్కమ్ టు జీవిత విజయ రహస్యాలు యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? రైట్. నా ప్రయత్నం కూడా ఫస్ట్ నుంచి అదే, అందరు బాగుండాలి. నా వల్ల ఎంతో కొంత అందరికి బెనిఫిట్ అయితే నేను సంతోషం. మన జీవితంలో సమస్యలు మన ఓర్పుని పరీక్షించడానికి వస్తుంటాయి. కానీ నిజంగా విజయం సాధించేది ఎవరు? పోరాడే వాళ్ళ, లేక ఓడిపోతేనే అని అనుకునే వాళ్ళ? నేను ఈరోజు చెప్పబోయే కథ ఓ సామాన్య రైతు అనుకోని కష్టాలు, అతని పట్టుదల, మార్గదర్శనం, చివరకు అతను ఒక గొప్ప విజయవంతమైన వ్యవసాయ వ్యాపారవేత్తగా మారడం అన్నది. మీరు కూడా మనస్సాక్షిగా ఓ కొత్త మార్గం అన్వేషించాలనుకుంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ కథలో ముఖ్య పాత్రధారి ఎవరో తెలుసా? రామచంద్రం, ఓ సామాన్య రైతు. తనకు చిన్న పొలం, అందులోనే జీవించే ప్రయత్నం. కానీ సమస్య ఏంటంటే పండించిన పంటకు సరైన ధర రావకపోవడం. కుటుంబాన్ని పోషించుకోవడం కూడా కష్టంగా మారింది. తన కొడుకు సత్యం చదువుకోవాలనుకుంటాడు, కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల చదువు మానేసి పొలంలో పని చేయాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అతను ఏం చేస్తాడు? ఆ ఊరిలోనే ఓ పెద్ద మనిషి గోపాల్ రెడ్డి అనే వ్యక్తి రామచంద్రంతో ఓ మాట అన్నాడు. రామా, నువ్వు సమస్యల మీద కూర్చుంటే అవి తగ్గవు. లేచి మార్గం వెతుకు, కొత్త ఆలోచన చెయ్యి అని చెప్పాడు. ఈ మాటలు రామచంద్రాన్ని బాగా ఆలోచింపజేశాయి. తర్వాత అతను ఓ నిర్ణయం తీసుకున్నాడు, ఏదైనా కొత్తగా ప్రయత్నించాలని. అతనికి పూల సాగుపై ఆసక్తి ఉండేది, కానీ ఇదివరకు ఊర్లో ఎవ్వరు చేయలేదు. ఇది నా జీవితాన్ని మార్చే మార్గమా అని రామచంద్రం ఆలోచించాడు. కోపం, భయం, అనుమానం అన్నీ కలగలిసిపోయాయి. పెట్టుబడి లేదు, ఎవ్వరు సాయం చేయలేదు. కానీ అతని భార్య సీతమ్మ మాత్రం అతనికి ధైర్యం చెప్పింది. మన దగ్గర ఉన్న భూమి, ఇంకా మన ప్రయత్నం ఉంటే ఇది బంగారం అవుతుంది అని చెప్పింది. రామచంద్రం పట్టుదలతో గులాబీ సాగు మొదలు పెట్టాడు. మొదట్లో చాలా కష్టాలు వచ్చాయి. నీరు లేదు, సలహాలు లేవు. కానీ రామచంద్రం నెట్లో వీడియోలు చూస్తూ కొత్తగా నేర్చుకుంటూ ముందుకు సాగాడు. ఒక్క సంవత్సరం తర్వాత అతని పొలంలో గులాబీలు పూర్తిగా వికసించాయి. మొదట్లో అతను ఊర్లోనే అమ్మడం ప్రారంభించాడు. తర్వాత నగరంలో వ్యాపారాలకు అమ్మడం అవకాశం వచ్చింది. ఒకరోజు శ్రీకాంత్ అనే పెద్ద వ్యాపారి ఊర్లోకి వచ్చి, రామచంద్ర, నీ పూలకు నగరంలో చాలా డిమాండ్ ఉంది, నగరానికి సరఫరా చేస్తావా అని అడిగాడు. ఇక్కడే అతని జీవితంలో ఓ పెద్ద మలుపు తిరిగింది. ఒకప్పుడు అప్పుల పాలైన రైతు ఇప్పుడు ఊరి రైతులకు మార్గదర్శకుడిగా మారాడు. ఇప్పుడు ఈ కథ కేవలం రామచంద్రం గురించే కాదు, మన అందరికీ వర్తిస్తుంది. పరిస్థితులు ఎలా ఉన్నా మార్గం వెతికితే మార్పు మన చేతుల్లోనే ఉంటుంది. కష్టపడితే గెలుపు ఖాయం. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. కానీ మన ఓపికగా, తెలివిగా ఆలోచిస్తే విజయం మనదే. అలాగే మీకు ఈ కథ నచ్చిందా? ప్రేరణ ఇచ్చిందా? అయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. ఇంక ఇలాంటివి మోటివేషనల్ వీడియోస్ మీకు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.